ఈరోజు తెల్లవారుజామున ముద్రగడ పద్మనాభం గారి ఇంటి మీద జరిగిన దాడి, ఒక ట్రాక్టర్ వేసుకొచ్చి విధ్వంసం సృష్టించి అక్కడంతా కూడా కారుతో సహా అన్నింటినీ కూడా పగలగొట్టి చాలా దుర్మార్గంగా వ్యవహరించిన తీరు చూస్తుంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయనేది అర్థమవుతుంది. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా ఆ కూటమి మద్దతుదారులు రెచ్చిపోతున్నారో కూడా అర్థమవుతుంది. చాలా దుర్మార్గంగా మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే పరిస్థితి వాళ్ళ కనపడుతుందనడానికి ఇదే నిదర్శనం. ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా పార్టీలో ఉన్న పెద్దలు, ఆ కూటమిలోని భాగస్వాములు మీరందరూ కూర్చోండి, నాయకులందరూ కూర్చుని మీరు తప్పు చేస్తున్నామా రైట్ చేస్తున్నామా తెలుసుకోండి. ఎందుకంటే మీ ఉదాసీనత, మీ ఎంకరేజ్మెంటే ఇవాళ ఇలాంటి సంఘటనలు జరగడానికి కారణం అవుతున్నాయి. ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో చాలా పెద్ద ఎత్తున శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అవకాశాలు కూడా లేకపోలేదు. దయచేసి మేము చెబుతున్నాం, ఇది మంచి పద్ధతి కాదు. బాధ్యుల మీద కఠినంగా చర్యలు తీసుకోండి. ఇకపై జరగకుండా మీరు చాలా గట్టిగా యాక్షన్ తీసుకున్నామనేది మెసేజ్ పంపించమని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా నేను చెప్తూ ఉన్నాను. దీన్ని వైఎస్ఆర్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ పద్మనాభం గారికి సంఘీభావం తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.